ఇప్పుడు ఆడియన్స్ ఎక్కడికైనా వెళ్ళాలంటే వాళ్ళు ఒకటి ఆలోచిస్తున్నారు. నేను ఇప్పుడు నా పని మానుకుని అక్కడికి వెళ్తే నాకు గ్యారంటీ ఎంటర్టైన్మెంట్ ఉంటుందా ఉండదా? ఫస్ట్ ఆడియన్స్ థాట్ ప్రాసెస్ని మార్చాలి. మీకు గ్యారంటీ ఇక్కడ ఉంటుంది ఎంటర్టైన్మెంట్, మీరు రండి, మీరు ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ అని క్రియేట్ చేయాలి. అది ఎలా క్రియేట్ చేయొచ్చు అంటారు కంప్లీట్గా? అంటే చెప్పొచ్చో లేదు నాకు తెలియదు, చెప్పండి. ఇది నా ఐడియా. బేసికల్ ఐడియా ఏంటంటే, మీరు శనివారం, రేపు ఫ్రైడే కదండి, ఫ్రైడే ఈవినింగ్ మీరు అన్ని బుక్ మై షోలు ఓపెన్ చేసి చూడండి. ఓకే, ఎంతమంది ఎన్ని సినిమాలు ఫుల్ అయితే మీరు చూడండి. కానీ ఫ్రైడే ఎవ్రీ బార్, ఎవ్రీ పబ్ ఇన్ ద సిటీ ఫుల్ అయిపోతుంది. అంటే మీకు ఫుల్ స్నాక్స్, ఫుల్ టేబుల్లో ముందు. కానీ వాళ్ళు పబ్బుల్లో ఏం చేస్తున్నారంటే తెలుగు పాటలు అంటారు వెళ్ళి. తెలుగు పాటలు అంటే ఆడికి ఓన్లీ కూర్చోట్లా, హీ వాంట్ ఎంటర్టైన్మెంట్, వాచ్ చేయాలి. ఓ తెలుగు పాటని నేను ముందు తాగుతూ చూడాలి. ఓకే, దానికి టేబుల్కి 20,000 బిల్ కడుతున్నారు వాళ్ళు. సో వాడికి ఎంటర్టైన్మెంట్ కావాలి, ముందు కావాలి. 20,000 ఖర్చు పెట్టకుండా ఆలోచించట్లేదు అతను. ఇక్కడ 250 రూపాయలు టికెట్టా, 400 రూపాయలు పాప్కార్న్ అన్నాడు. సో ఏం మిస్ అవుతుంది ఇక్కడ? మందు. దయచేసి తెలంగాణ నైజాం థియేటర్లకైనా మీరు, ఎందుకంటే ఇక్కడ పార్టీ కల్చర్, తెలంగాణలో చావులో మందు ఉంటుంది, దావత్లో మందు ఉంటుంది, పెళ్ళిలో మందు ఉంటుంది. థియేటర్లు ఎందుకు ఉండకూడదు? వాట్స్ రాంగ్? అదే బొమ్మరిల్లు క్లైమాక్స్. మా నాన్న తిట్టాడు, అవును, నువ్వు బీరు తాగు చూస్తే ఊపిన ఏడుస్తా నేను. ఎమోషన్ అది ఇంకొంచెం ఓవర్ఫ్లో అవుద్ది. ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు ముందు ఆడటం వల్ల. మీరు ఎలాగైతే బుక్ మై షోలో 2D 3D అని ఉంది, అవును, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు 2D అని. అవును, అలాగే ఆల్కహాల్, నాన్ ఆల్కహాలిక్. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే, ప్రతి సోమవారం అవ్వచ్చు, మంగళవారం అవ్వచ్చు, ఫస్ట్ షోలు, సెకండ్ షోలు ఫుల్ అయిపోతాయి. ఎందుకంటే 200 రూపాయలు టికెట్ వస్తుంది, 200 రూపాయలు బీర్ వస్తుంది, నీ సినిమా చూస్తున్నాను, నాకు ఎంటర్టైన్మెంట్ ఉంది. లోపలికి రా చెప్తా.